కార్యక్రమాన్ని చేసిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పెద్దలకు మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు గారిని వేదికకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథి మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సుధీర్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ క్లాప్స్. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, నేను ఇక్కడ స్థానికుని నంబర్ 1 స్థానికుని. వాళ్ళందరికీ సర్టిఫికేట్ దొరకదో తెలియదు, కానీ నాకు మాత్రం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం దొరుకుతుంది. వాళ్ళు మాట్లాడేది కూడా ఏం లేదు, వేరే మాట్లాడతారని. జన్మభూమి ఒకటి ఉంటుంది, కర్మభూమి ఒకటి ఉంటుంది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుడితే అంతటా పోయినట్టు ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇలా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక చారిత్రాత్మకమైన ఓట్లు జరగబోతూ ఉన్నాయి. టఫ్ కాంటెస్ట్ అని అన్నారు, కానీ నేను టఫ్ అని అనుకోవడం లేదు. విజయం బీఆర్ఎస్ వైపే ఉంటుంది. ప్రజలందరూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. రెండు ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ రెండు సార్లు మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. చేసింది శూన్యం. తెలంగాణ ప్రాంతానికి కానీ మన వరంగల్ కానీ చేసినటువంటి శూన్యం. అదేవిధంగా భారతదేశానికి చేసింది కూడా శూన్యమే. కనీసం విద్యార్థులకు చేసిండ్రా, లేకపోతే రైతులకు చేసిండ్రా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి యొక్క నిరుద్యోగులకు చేసిండ్రా, ఎవరికి ఏం చేసినటువంటి సందర్భం కనపడదు మనకు. కార్మికులకు కూడా చేసిన సందర్భం లేదు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ కూడా చేసిన సందర్భం కూడా లేదు. కాబట్టి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుంటే, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వకపోతే, 10 సంవత్సరాలు తాత్సారం చేసి గిరిజన యూనివర్సిటీకి కొంచెం నిధులు మాత్రం కేటాయిస్తే అది బాధ అనిపిస్తుంది. చివుక్కుమనేటువంటి మాట వరంగల్ వాసులు అందరికీ ఉంటుంది. ఈ రాష్ట్రానికి రావాల్సిన విధానం ఏమున్నది, ఈ రాష్ట్రానికి ఎటువంటి విధానం అవసరం ఉన్నది. అనేక అవార్డులు తీసుకున్నటువంటి రాష్ట్రం మనది. పల్లె ప్రగతిలో కావచ్చు, పట్టణ ప్రగతిలో కావచ్చు, అనేక అవార్డులు తీసుకున్నాం. 10 అవార్డులు తీసుకుంటే 10కి 10 తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి కదా. నేను గతంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఉన్నప్పటికీ, రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఈ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నడిచినాయి. అవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి విధ్వంసం చేస్తే ఇక్కడ ప్రజానికం ఓరుకోదు. కాబట్టి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి పట్టణమే కాదు, నిర్ణయం కూడా చారిత్రాత్మకంగా ఉంటుంది. నేను మేమందరి సమక్షంలో ఒక ప్రమాణం చేయదలుచుకున్నాను. నేను ఎటువంటి భూ కబ్జాలకు పాల్గొనను, ఎటువంటి భూ ఆక్రమణాలు చేయను, ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు నా దగ్గర చోటు ఉండదు. అది గతంలో చూసి ఉంటారు, నా జీవిత చరిత్ర చూసినా అర్థమైపోతుంది. మాకు అనేక మంది ఉండరు, చాలామందిని ఆదర్శంగా తీసుకున్నాం మేము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నప్పుడు. వామపక్ష భావజాలంలోకి వెళ్ళి బయటకు వచ్చిన నేను ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటువంటి వామపక్ష భావజాలం అంతర్గతంగా ఉంటుంది నాకు, ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా ఆనాడున్న భగవాన్ దాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నాం మేము. తీసుకొని వాళ్ళు చేసిన పనులు మా ముందట ఉన్నాయి, అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదే ఆలోచించాలి. ఇక్కడ యువత ఆలోచించాల్సింది చాలా ఉన్నది. అందుకే మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక మాట గుర్తు వస్తుంది, ఒక పాట గుర్తు వస్తుంది మాకు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు. వాళ్ళు కాదు ఈ దేశం కోసం కావాల్సింది. కొద్దిమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు కాదు. కొంతమంది యువకులు, ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, వాళ్ళు కావాలి ఈ దేశానికి. ఈ దేశం యొక్క సంపదను పెంచాలి, ఈ దేశం యొక్క నిరుద్యోగ సమస్య పోవాలి, శాంతి సుఖంతో జీవించేటువంటి యొక్క స్థితిగతులు ఉండాలి ఈ దేశం లోపల. ఈ దేశం లోపల, భారతదేశం లోపల ఉండాల్సినటువంటి ఒక ప్రజలు ఏదైతే ఉన్నదో వాళ్ళ జీవన స్థితిగతులలో మెరుగు జరగాలి. అటువంటి యొక్క ప్రభుత్వం అవసరం కేంద్రంలో ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాన్ని కనుక చూస్తే 28 రాష్ట్రాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి, ఇదొక రాష్ట్రం. వల్ల బీజేపీ పార్టీకి 28 రాష్ట్రాలు ఉంటాయి, ఇదొక రాష్ట్రం. కానీ మేము తెలంగాణ ప్రజల గుండెలకి వెళ్ళి పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా పోతాం, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి తెలంగాణ బలం మేమే, తెలంగాణ దళం మేమే, తెలంగాణ యొక్క గళం కూడా వినిపిస్తాం. కాబట్టి అందుకోసమే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈనాడు భారత రాష్ట్ర సమితిగా రూపొందినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉండాల్సినటువంటి అవసరం ఉంది.